ఏమంటే మనం కూడా ఎవరైనా కానీ ఎవరిని చూసి నేర్చుకోవాలంటాం? చెడిపోయిన వారిని చూసి నేర్చుకోమంటామా, బాగుపడిన వారిని చూసి నేర్చుకోమంటారమ్మా? ఏమండి, మన పిల్లలకు మార్కులు తక్కువ వచ్చినా, మన పిల్లలు మన మాట వినకపోయినా అప్పుడు మనం ఎవరిని చూసి నేర్చుకోమంటాం? ఆడికంటే బుద్ధిగా చెడిపోయినా, వాడికంటే బుద్ధిగా పాడైపోయినా, వాడికంటే బుద్ధిగా ఫెయిల్ అయిపోయిన వారిని చూపించి నేర్చుకోమంటావా? అన్నాం. మరి ఎవరిని చూసి నేర్చుకోమంటాం? బాగున్న వారిని చూసి కదా నేర్చుకోమంటాం. వారిని చూసి నేర్చుకోరా అంటాం. ఇప్పుడు మనిషిని, సృష్టిని చూసి నేర్చుకో అని సృష్టిని చేసిన సృష్టికర్త చెప్తున్నాడు అనంటే, సృష్టి అంతా బాగుంది, సృష్టిలో ఉన్నవన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ మ్యాన్, మనిషి తప్ప. సృష్టిలో అన్ని క్రమంగా ఉన్నాయట, ఒక్క మనిషి క్రమం తప్పాడు. క్రమం తప్పిన మనిషిని క్రమపరచటానికి ఈ ప్రకృతి నేర్పుతున్న దేవుని పాఠాలు ఈ మనిషికి. కానీ మనం ఏం చేశాము, ఏం ఆలోచించాం? ఎప్పుడు కూడా రండి, సృష్టిని చూసినప్పుడు, సృష్టిలోని ఏ జంతువుని చూసినా, ఏ పక్షిని చూసినా అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ ఆలోచనే తప్ప అయ్యో ఇది ఇంత గొప్పగా ఉంది, దీనిలో ఇంత చక్కటి నమ్మకత్వం ఉంది, దీనిలో ఇంత గొప్ప విశ్వాసం ఉంది, దీనిలో ఇంత గొప్ప యథార్థత ఉంది, దీనిలోని డిసిప్లిన్ కానీ, దీనిలో ఉన్నటువంటి యథార్థత కానీ, దీనిలో ఉన్న విశ్వాసం కానీ మనిషిని చెప్పుకుంటున్న నాలో ఏ మాత్రం లేకపోయిందే అని వాటిని చూసి మనిషి నొచ్చుకున్న, బాధపడిన, సరిచేసుకున్న సందర్భాలు ఏమున్నాయంటే చెప్పండి జీవితంలో? లేదు. అందుకే దేవుడు పాఠం చెబుతున్నాడంటే బైబిల్లో మంచి మంచి పాఠాలు.